హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మేము తీసుకుంది కేజీన్నర ఫిష్ అండి. వాటిలో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిలో హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలా బాగా కలిపి ఒక 30 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిలో కొంచెం ఆయిల్ వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వాటిలో కొంచెం ఉప్పు, కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ పక్కకు పెట్టి అదే ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 3 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిలో కొంచెం పసుపు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టమాటాల ముక్కలు వేసుకొని వాటిని బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకొని అది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వాటిలో 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకోవాలి. పులుసు కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి. అది కొంచెం బాగా మగ్గిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటి వేసుకుంటూ అలా అన్నీ వేసుకున్న తర్వాత ఆ మసాలా అంతా ఫిష్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. 15 మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకొని చూసుకొని గరిటె పెట్టి కలిపితే ఫిష్ పీసెస్ చితికిపోతాయి కాబట్టి అలా క్లాత్ పట్టుకొని గిన్నెని కదుపుతూ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలా మిక్స్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కొంచెం చింతపులుసు వేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చింతపులుసు ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి. అది ఫిష్ పీసెస్కి పట్టి ఫిష్ పీసెస్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. దాంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్, కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత మూత తీసి చూసుకొని అంతే, చేపల పులుసు రెడీ. చేపల పులుసు అప్పుడు వేడివేడిగా తినడం కన్నా పూర్తిగా చల్లారినాక తింటే టేస్ట్ బాగుంటుందండి. ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.